జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మే 22 నుండి మే 28, 2026 వరకు ఈ వారమంతా కూడా శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే ఎమోషన్ వాస్ యాక్షన్. ఈ వారం అంతా కూడా మీకు ఎమోషన్స్ యాక్షన్స్ రెండింటి మీద ఉంటుంది. గత వారం కూడా ఇలాగే ఉండింది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి రోజులు రాబోతున్నాయి, డిస్కషన్స్ ఎక్కువ అవుతాయి ఇంటిలో. అందులో కర్కాటక రాశికి రాబోయే జూన్ నెల నుంచి గురు భగవానుడు రావడంలో ఎమోషన్ చాలా ఏదైనా మార్పులు చేసుకోవాలి, మీలోనే ఒక రిపెంటెన్స్తో స్టార్ట్ చేస్తూ ఉంటారు. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చంద్రుడు లగ్నాధిపతిగా మార్పులు, గురు భగవానుడు ఖర్చులు ఆలోచనలో ఉన్నాడు. శని ఇంటర్నల్ ప్రెషర్, స్లో చేంజెస్. కుజుడు ఒక వెంటనే రియాక్ట్ అయ్యే ఒక ఆలోచన కల్పిస్తుంటాడు. కొంచెం ఎమోషనల్ కంట్రోల్ చేయండి, లేకపోతే టెన్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి వర్క్ స్లోగా మూవ్ అవుతుంటుంది, హిడెన్ ఆపర్చునిటీస్ వస్తుంది, జాబ్లో సడన్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతుంది. వ్యాపారస్తులు రియేట్ కాకండి, అబ్జర్వ్ చేయండి, కామ్గా ఉంటే గ్రోత్ పెరుగుతుంది. ఆ యొక్క ఓల్డ్ సామగ్రిలన్నీ త్వరగా అమ్మడానికి ప్రయత్నం చేయండి. గొప్ప అద్భుతాలు ఏవైతే ఈ వారం మీకు లేదు వ్యాపారస్తులకి. యాజ్ రీజ్గా ఉంది ఆర్థిక పరిస్థితి. ఖర్చులు ఎక్కువ, ముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పోస్ట్పోన్ చేయండి, ఒక 2 వారాలు పోస్ట్పోన్ చేయండి ఇన్వెస్ట్మెంట్. మంచి అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో ఎమోషనల్ కాన్వర్సేషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ బాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది. కామ్గా ఉండండి. ఇంకా కోర్టు వ్యవహారాలకు వస్తారా, హిడెన్ సపోర్ట్ దొరుకుతుంది మీకు. స్లో ప్రోగ్రెస్గా ఉంటుంది. షేర్ మార్కెట్ రిస్క్, ఎమోషనల్ డిసిషన్స్ వల్ల చాలా లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కాన్సన్ట్రేషన్ అనీవన్గా ఉంటుంది కాబట్టి సైలెంట్ స్టడీ బెటర్. పెద్ద గొప్పగా ఈ వారం ఏం లేదు. ఆరోగ్యపరంగా స్ట్రెస్, డైజెషన్ ఇష్యూస్ మాత్రమే ఉన్నాయి. స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్నాయి. మెడిటేషన్ ఎక్కువ చేయండి. ఇంకా అదృష్టపరంగా మీడియమైనటువంటి అదృష్టం ఈ వారం అంతా కూడా. పరిహారాలు ఏం చేయాలంటే శివుడికి అభిషేకం చేయాలి, ఓం నమ శివాయ అని చెప్పండి, తల్లిదండ్రులు గౌరవించండి, మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. మీ యొక్క ఇష్టదైవంలో కులదైవం దగ్గర పోయి. పెద్ద చేంజ్ కనబడకపోయినా ఈ వారం పెద్ద మార్పులు అంటూ ఏం లేదు, నిశ్శబ్దంగా మార్పు జరుగుతుంది. ఫలితం తర్వాత గట్టిగా కనబడుతుంది, విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా, మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కావాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు మీ వివరాలన్నీ కూడా పెట్టండి. తప్పకుండా మీకు కరుంగాళి మాలను అందించే ప్రయత్నం చేస్తాం. విజయోస్తు.